ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో తులారాశి వారికి మీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే. ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నమ్మలేరు. మీ బంధం ఎలా ఉంటుంది, తన వల్ల ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వివరంగా విషయాన్ని తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో తులారాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో జీవిత భాగస్వామి కారణంగా కొన్ని అంశాలను వీరు ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభిరుచులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లేదా వ్యక్తిగత చర్యలు కావచ్చు, మీ సంబంధాన్ని తాత్కాలికంగా కానీ లేదా దీర్ఘకాలంలో కానీ ప్రభావితం చేయగలుగుతాయి. ఆ యొక్క ప్రభావం అనేది ప్రతికూలంగా ఉండటానికి లేదా అనుకూలంగా ఉండటానికి అవకాశాలు 2 విధాలుగా కనిపిస్తున్నాయి. ఇది భాగస్వామి చర్యల యొక్క స్వభావం. మీరు మీ యొక్క భాగస్వామితో ఎలా స్పందిస్తారో మరియు గత సంబంధ నమూనాలపై అది ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ రోజున మీ యొక్క భాగస్వామి ఒక పెద్ద మార్పును మీకు బహిర్గతం చేస్తారు లేదా ఒక నిర్ణయం గురించి మీకు చెబుతారు. ఇది చిన్న మాట ద్వారా లేదా మెసేజ్ ద్వారా తక్షణ చర్యగా కనిపించవచ్చు. అంటే భాగస్వామి గతంలో దాచుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పటం, అకస్మాత్తుగా ప్రయాణ నిర్ణయం గురించి కానీ లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి నిర్ణయం గురించి కానీ మీకు చెప్పటం, అలాగే ఆర్థిక నిర్ణయం అంటే కొత్త ఖర్చులు, పెట్టుబడి, వీటికి సంబంధించి కొంత ఆలోచనల్లో మార్పు రావటం, ఇటువంటి అంశాలు తన కారణంగా మీకు ఉండబోతున్నాయి. శ్రద్ధగా వినండి. మొదటి మీ యొక్క అభిప్రాయాన్ని బయటపెట్టకండి. తను ఏం చెబుతున్నారో విని మీరు తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని బయటపెట్టడం చాలా ఉత్తమం. మీకేమైనా అనుమానాలు ఉంటే కనుక వారిని విమర్శించకుండా మీరు సున్నితంగా ప్రశ్నలు అడగండి. అంటే వారి నుండి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ప్రశ్నగా అడగండి, అంతేకాని విమర్శించకండి. అయితే తక్కువలో తక్కువ ప్రతిస్పందన ఇవ్వండి. భావోద్వేగ నిర్ణయాలపై సామాన్యంగా స్పందించకండి. సాయంత్రం మాట్లాడుకోవడానికి కొంత ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకోండి. అలాగే సెప్టెంబర్ 25వ తేదీన మీరు పరిష్కారాలు కానీ లేదా సంక్షోభాల పెరుగుదలను కానీ చూస్తారు. అంటే ఈ రోజు అంటే 24వ తేదీన వచ్చినటువంటి విషయానికి స్పష్టత వస్తుంది లేదా ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సంబంధంలో మీకు గాఢతను తీసుకుని రావచ్చు లేదా ఒత్తిడిని పెంచవచ్చు. అయితే భాగస్వామి నిర్ణయం మీపై ప్రత్యక్ష ప్రభావం చూపటం కానీ, ఆర్థికంగా, సమయపరంగా లేదా కుటుంబ సంబంధితంగా మార్పులు జరగటం కానీ జరుగుతుంది. పాత సమస్యలు మళ్లీ పుడతాయి లేదా కొత్త బంధాలు బలపడతాయి. అయితే నిజమైన విషయాలపై దృష్టి పెట్టండి. అభిప్రాయాలను వ్యక్తిగతంగా తీసుకోకండి. అవసరమైతే వారికి సపోర్ట్ చేయండి, కానీ వారిని అవమానపరిచే విధంగా మాట్లాడకండి. ప్రతిరోజు సమస్యను విపులంగా మాట్లాడుకోండి. అలాగే సమర్థవంతమైనటువంటి పరిష్కారాన్ని ఇద్దరూ కలిసి ఆలోచించండి. అవసరమైతే సరిహద్దులను స్పష్టంగా చెప్పండి. ఇది ప్రేమను కపటంగా కాదు, పరస్పర గౌరవాన్ని పెంచుతుంది. అలాగే సెప్టెంబర్ 26వ తేదీన కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఒక దిశకు వెళ్తాయి. సంబంధం పునర్నిర్మాణం కావటం, పెద్ద నిర్ణయం అమలు చేయటం లేదా ఇంతకాలం నిర్లక్ష్యంగా సాగినటువంటి అంశాలకి రూపం వచ్చి మీరు ఆ యొక్క సమస్యలకు పరిష్కారాలు అన్వేషించటం జరుగుతుంది. ఈ విధంగా సెప్టెంబర్ 26వ తేదీలో కూడా పెద్ద పెద్ద మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మీ యొక్క భాగస్వామి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండటమే చాలా ఉత్తమం. గాఢ సంభాషణలు చేసుకుంటారు, కొత్త ఒప్పందాలు చేసుకుంటారు లేదా సంబంధానికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా 24, 25, 26వ తేదీల్లో ఊహించని పెను మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 తేదీలు అనేవి ఈ యొక్క తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల కీలకమైన మార్పులనైతే సూచిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి చర్యలపై ఎమోషనల్ గా స్పందిస్తారు. చాలా ఆనందాన్ని పొందుకుంటారు. మీకు ఆశలు పెరగటం, అలాగే కొంత దుఃఖానికి లోను కావటం వంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. ఏ విషయమైనా సరే వెంటనే స్పందించకుండా కాస్త సమయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం.
మీరు 10-15 నిమిషాల పాటు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మీరు మంచి ఫలితాలనైతే సాధించగలుగుతారు. అలాగే భాగస్వామి తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అంటే బడ్జెట్లో మార్పు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పెద్ద పెద్ద ఖర్చులు కావచ్చు, మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కేవలం తనపై భారం ఎత్తటం కానీ లేదా కేవలం మీరు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం కానీ చేయకుండా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి చర్యలు కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. దీనికి మీరు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ముఖ్యంగా పుట్టిన కుటుంబం లేదా సన్నిహిత కుటుంబాల మధ్య సమస్యలు వస్తే కనుక వాటిని మర్చిపోకండి. అలాగే ఆ సమస్యలను మీరు మటుమాయం చేయటానికి ప్రయత్నం చేయండి. పారదర్శకంగా సంభాషణ చేయండి. కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని మాట్లాడుకుంటే కనుక సమస్యలను ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. ఒత్తిడి కారణంగా సాధారణ అనారోగ్య సమస్యలు రావచ్చు. తాత్కాలికంగా దీని ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఆరోగ్యకరమైనటువంటి పనులు చేయటం అంటే వాకింగ్ చేయటం లేదా యోగా వ్యాయామం లాంటివి చేయటం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అనారోగ్య సమస్యల్లో మీకు విముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఈ విధంగా మంచి జరిగే అవకాశాలు లేకపోలేదు లేదా కొంతమంది జీవితంలో కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. అయినప్పటికీ మీరు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది మీకు మంచి ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. అలాగే ఈ 3 తేదీల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. కెరియర్ కి సంబంధించి అలాగే కొన్ని ట్రిప్స్ కి సంబంధించి అంటే బయటి ప్రదేశాలకు వెళ్లటం గురించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా ఆ నిర్ణయాలు కొంత వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ 3 తేదీల్లో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితానికి కీలకమైన మలుపును ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవాలి. తన వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులకి ఈ 3 తేదీల్లో ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదట్లో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా తనతో గొడవ పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే తనతో గొడవ జరుగుతుంది, ఆ గొడవ సద్దుమణుగుతుంది. తర్వాత వారితో మంచి స్నేహ బంధం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ 3 తేదీల్లో ఏ సందర్భంలో అయినా సరే ఇలా నూతన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ 24, 25, 26 తేదీలనేవి చాలా కీలకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది. శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో జీవిత భాగస్వామి వల్ల తులారాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు వీరు పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.